మత్తయి సువార్త 1వ అధ్యాయము 6వ వచనమును అందరము కలిసి చదువుకుందాం. యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ప్రార్థన చేసుకున్న వాక్యం నిమిత్తము. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. ఈ దినము నాయన స్త్రీల కూడికకు నాయన నీవు ఇచ్చినటువంటి వాక్య భాగమును బట్టి నాయన నీకు వందనాలు దేవా. ఈ వాక్యమును సరైన రీతిగా విరిచి పంచిపెట్టుటకు నాయన నీ కృపను దయచేయండి, నీ నూతనమైన అభిషేకమును దయచేయండి, నీ జీవమును దయచేయండి, నీ సన్నిధి దయచేయండి, నీ మాట దయచేయండి నాయన. అయ్యా, ఇదిగో నీ మాటలు వినే చెవులు దయచేయమని వేడుకొనుచున్నాను దేవా. వినుటకు వేగిరపడే మనస్సు దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. ఇదిగో ఈ మాటలు నాకును ఇక్కడ చేరిన బిడ్డలందరికీ కూడా మేలుకరముగా మార్చండి నాయన. అవి మా జీవితాలలో పనిచేయనట్లుగా ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో, యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఊరియా భార్యగా ఉండిన ఆమె ఎవరు? బత్షెబా. ఎవరు? బత్షెబా యందు దావీదు సొలొమోనును కనెను అని. ఇక్కడ చూడండి, మామూలుగా అయితే ఊరియా భార్యగా ఉంది కదా ఆమె. ఇప్పుడు ఎవరు భార్య ద్వారా అంటే దావీదు భార్యగా ఉండి సొలొమోనును కనడము జరిగింది. ఇక్కడ బత్షెబా అంటే వాగ్దాన పుత్రిక అని అర్థం. బత్షెబా అంటే ఏంది? ప్రమాణపు కుమార్తె, వాగ్దానపు పుత్రిక. వాగ్దానము చేయబడిన పుత్రిక ఖచ్చితంగా ఆమె ఎక్కడ పాత నిబంధనలో ఉన్న క్రొత్త నిబంధనలో ఉన్న వారందరూ కూడా క్రొత్త నిబంధనకు సంబంధించిన వారు, వాగ్దానము ద్వారా పుట్టినటువంటి వాళ్ళు. అలాగనే కదా అబ్రహాము శారాలకు వాగ్దాన పుత్రుడు పుట్టాడు. ఎవరు? ఇస్సాకు. అవునా? అయితే దేవుడు శారాకు వాగ్దానం చేశాడు, నేను ఒక కుమారునిస్తాను, అతడే వారసుడుగా ఉంటాడు అని అబ్రహాముకు శారాకు మాట ఇచ్చాడు. అయితే అక్కడ చాలా ఆలస్యము కావడం వలన శారా ఏం చేసింది? హాగరును భార్యగా ఇచ్చింది. అక్కడ కొంచెము మిస్గైడ్ కావడము జరిగింది. అయితే రోమా పత్రిక 8వ అధ్యాయము 29వ వచనములో ఏముందంటే, తీసింటే చదవండి. రోమా 8వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇక్కడ బత్షెబాను ముందుగానే ఎరిగి ఉన్న దేవుడు ఆయన. అందుకు అక్కడ ఏమైపోయిందంటే ఊరియా ద్వారా ఒక మిస్గైడ్ కావడం జరిగింది. ముందుగా ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆమెను నిర్ణయించినాడు. ఆమెను నిర్ణయించినాడు కాబట్టి ఆమెను పిలిచాడు కాబట్టి నీతిమంతురాలుగా తీర్చాడు కాబట్టి ఆమె ద్వారా దేవుడు మహిమపరచబడ్డం అనేది జరిగింది. ఇక్కడ చూడండి 29వ వచనంలో, ఎవరిని ముందుగానే ఎరిగి ఉన్నాడు. నీవు నేను పుట్టక ముందే నీ జీవితము ఎలాంటిదో దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకే కదా భవిష్యత్తును చూసినటువంటి దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. ఎందుకంటే యాకోబు నీతిని ప్రేమించాడు, ఏశావు దుర్నీతిని ప్రేమించాడు. అక్కడ అది తేడా.
కాబట్టి భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు, ఈమె పుట్టిన తర్వాత ఈమె భవిష్యత్తులో ఏమి కాబోతుందో ఎరిగి ఉన్న దేవుడు ముందుగానే ఆమెను ఏమి ఎరిగి ఉన్నాడనమాట. ఆమె ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుడు సమస్తమును సమకూడి జరిగించాడు. ఆ ముందు వచనంలోనే ఏముందంటే రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే గన, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నదని, సమస్తము సమకూడి జరుగుతుందని ఎరుగుతుంది. సమస్తము సమకూడి వారి జీవితాలలో కొన్నిసార్లు మనము మన సొంత ఆలోచనల వలన, మన సొంత అభిప్రాయాల వలన కొన్నిసార్లు మిస్గైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దేవుడు చిత్తం ఇలాగ పోవాల్సి, స్ట్రైట్గా పోవాల్సి ఉంటే మన సొంత ఆలోచనలతో కొంచెం డైవర్ట్ అవుతాం. అయితే మరలా పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు మరలా దేవుడు ఏం చేస్తాడు? దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి మరలా ఏం చేస్తాడు? సమకూడి మరలా వాళ్ళకి మేలు కలుగునట్లుగా సమకూడి జరిగిస్తూ ఉంటాడు. ఏంటి యొక్క దావీదు వసంతకాలంలో యుద్ధము చేయాలి. యుద్ధానికి వెళ్ళవలసిన సమయములో యుద్ధానికి వెళ్లకుండా యోవాబును తన సేవకులను యుద్ధాన్ని పంపించాడు. అమ్మోనీయులపై యుద్ధాన్ని పంపించారు. వాళ్ళు అమ్మోనీయులను ఏం చేశారు? సంహరించాడు. రబ్బా పట్టణాన్ని ముట్టడి వేశారు. అయితే దావీదు ఏం చేస్తున్నాడు? అక్కడే యెరూషలేములోనే నిలిచిపోవడం జరిగింది. యెరూషలేములో నిలిచిపోయి మామూలుగా దావీదు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రార్థన చేసేటటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నవాడు దావీదు. అటువంటి దావీదు పొద్దుగుంకు వేళలో నిద్ర నుండి లేచాడట. అది ప్రార్థనా సమయం కదా. ప్రార్థనా సమయంలో ప్రార్థన చేయకుండా ఎక్కడో కొంత గ్యాప్ ఏర్పడింది. అతని యొక్క ఆత్మీయ జీవితంలో ఉదయం చేసుకునేవాడు, మధ్యాహ్నం చేసుకునేవాడు, సాయంత్రం చేసుకునేవాడు. జీవితంలో ఏదో ఒక సాతాను ఎర వేస్తూనే ఉంటాడు. ఆడ కొంత భాగమేమో చల్లారిపోయాడేమో. ఆ పొద్దుగుంకు వేళలో ప్రార్థన సమయంలో ప్రార్థన చెయ్యలేదు దావీదు. మిద్దె మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు స్నానము చేయించినటువంటి ఒక స్త్రీ అతనికి కనపడింది. ఆమె ఎలా ఉందంట? మిక్కిలి సౌందర్యవతి అంట. ఆమె ఎలాంటిది? బహు సౌందర్యవతి. ఉండుట చూసి దూతను పంపించాడు. ఆమె ఎవరు, ఏమి కథ అంతా కనుక్కున్నాడు. ఊరియా భార్య, మా సైన్యములలో ఉన్నటువంటి ఒక సైనికుడి భార్య అని తెలుసుకున్నాడు. ఊరియా ఏమో యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆమెను పిలిపించుకున్నాడు. ఆమెతో శయనించడం జరిగింది. ఆమె తన యొక్క అపవిత్రతను పోగొట్టుకుంది, గర్భవతి అయినదని తెలిసింది. గర్భవతి అయినది తెలిసినప్పుడు దావీదు ఏం చేసినాడు? ఇక తాను తప్పు చేశాడు. ఆ తప్పును కప్పిపుచ్చడానికి అబద్ధాలను వెతుకుతూ ఉన్నాడు. ఊరియాని పిలిపించాడు. ఊరియా ఏవో మంచివాడి మాదిరిగా అంత యుద్ధ సమాచారం అంతా తెలుసుకుంటున్నాడు. అధిపతి అయినటువంటి, సైన్యాధిపతి అయినటువంటి యోవాబు ఎలా ఉన్నాడు, మొత్తము జనులంతా ఎలాగున్నారు, సైనికులంతా ఎలాగున్నారు, యుద్ధ పరిస్థితి ఎలాగుంది అని అడిగాడు. అడిగిన తర్వాత యూరియా ద్వారా సమాచారం అంతా సేకరించుకున్న తర్వాత పలహారములు ఇచ్చి ఇంటికి పొమ్మన్నాడు. అయితే ఊరియా ఇంటికి వెళ్లకుండా రాజనగరి దగ్గర ద్వారము దగ్గరే పండుకున్నాడు. ఆ విషయము దావీదుకు తెలిసింది. మరలా దావీదు ప్లాన్ వేశాడు. అట్లనా, వెళ్ళలేదా అని ఊరియాని పిలిపించి, ఏం ఊరియా ఇంటికి వెళ్ళలేదే అంటే, మందసము యూదావారు, ఇశ్రాయేలు వారందరూ కూడా ఆడ గుడారాల్లో ఉన్నారు. నా సైన్యాధిపతి అయినటువంటి యోవాబు సైనికులు మొత్తము అందరూ కూడా దండులో యుద్ధము చేస్తూ ఉంటే నేను భోజనము చేస్తూ సుఖించుతూ నా భార్యతో సుఖించుతూ ఉందునా? నేను ఎప్పటికీ అలాగూ నీ తోడు, నీ జీవము తోడు నేను అలాగూ చేసేవాడినే కాదని ఊరియా అన్నాడు. అంటే ఇక ఈయనకు మళ్ళా క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. అబ్బో ఇతడు పోయేటట్లు లేడే అని మరుసటి రోజు ఏం చేసా, ఊరియా మా ఇంటికి విందుకురా అన్నాడు. ఇంటికి విందుకు వచ్చిన తర్వాత పలహారాలు పెట్టి మత్తు పానీయములతో నింపాడు. అప్పుడైనా భార్య దగ్గరికి వెళ్తాడేమో అని. అయితే అప్పుడు కూడా ఊరియా వెళ్ళలేదు. ఏం చేస్తున్నాడు? అక్కడే సేవకుల మధ్య పడక మీద పండుకొని నిద్రపోయాడు.
ఇక ఏం చేయాలా అని ప్లాన్ వేశాడు దావీదు. ఊరియాను ఎలాగైనా సరే ఇక యుద్ధంలో చంపించాలి అని చెప్పి లెటర్ ఊరియా చేతికి ఇచ్చి, యోవాబుకి ఇవ్వు ఈ లెటరు అని చెప్పాడు. దాంట్లో ఏం రాశారు? ఊరియాను ఎక్కడ పెట్టాలంట? బాగా ధైర్యవంతులు పోరాడేటటువంటి స్థలములో అతన్ని ఉంచు, అతడు హతమగునట్లు చేయమని ఆ లెటర్లో రాశాడు. పాపము నిజముగా ఊరియా ఎంత యుద్ధనీతి కలిగి ఉన్నాడో చూడండి. నీతిమంతుడుగా ఉన్నాడు, రాజనీతి కలిగి ఉన్నాడు. దావీదు కూడా అటువంటి వాడే, కానీ ఎక్కడో ట్రాక్ తప్పింది. దావీదు కూడా చాలా నీతిమంతుడు కదా, ప్రార్థనాపరుడు కదా, ప్రవక్తగా ఉన్నటువంటి వాడు కదా. ఒకానొక టైంలో బలహీన సమయంలో ఇలాంటివి ఎదురవుతాయి. ఎంత భక్తి కట్టినప్పటికీ కూడా సాతాను నిరంతరము ఏదో ఒక టైంలో నిన్ను బలహీనపరచాలని, నీ ప్రార్థనా జీవితాన్ని పడగొట్టాలని, నువ్వు వాక్యము చదవకుండా చెయ్యాలని వాడు వేసే ఎరలలో దావీదు పడిపోయాడు. చూడండి, ఆ యుద్ధములో, ఆ ధైర్యవంతులు ఉండే స్థలములో ఇక యూరియా ఆ యొక్క యుద్ధములో అక్కడ ఆ ప్రదేశములో చనిపోవడము జరిగింది. అది చనిపోయినాడన్న విషయము తెలియగానే బత్షెబా చాలా ఏడ్చింది, తన భర్త చనిపోయాడు అని. అంతేకాదు, ఇప్పుడు ఏమైపోయింది? గర్భవతి అయింది, అపవిత్రపరచబడింది, అవమానకరమైన జీవితంలో ఉంది బత్షెబా. అయితే గర్భవతి అని తెలిసిన తర్వాత, ఊరియా చనిపోయిన తర్వాత దావీదు ఏం చేస్తున్నాడు? ఎట్లా ఊరియా చనిపోయాడు కదా, ఈమె చూస్తే బహు సౌందర్యవతి కదా అని ఆమెను ఏం చేశాడు? భార్యగా చేసుకొని హ్యాపీగా ఉన్నాడు. చూడండి, అయితే దేవుడు సమస్తమును చూచుచున్న దేవుడు. ఆయన చూశాడు, నాతాను ప్రవక్తను పంపించి ఒక స్టోరీని చెప్తా ఉన్నాడు. ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు, ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు. ధనవంతుడికి చాలా గొర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి. పేదవాడికి తాను కొనుక్కున్నటువంటి ఒకటే ఆడగొర్రె ఉంది. అది ఆ యొక్క పేదవాడి దగ్గర భోజనము అతని గిన్నెలోని తింటూ, అతని గిన్నెలో తాగుతూ, అతని కౌగిల్లో చేతి ముద్దలు తింటూ, గిన్నెలోనిది తాగుతూ, అతని కౌగిల్లో సుఖించుచు చాలా కుమార్తెలాగా ఉందంట. ఎంతో సంసారము చక్కగా ఉంది. ఎందుకంటే ఊరియా కూడా నీతిమంతుడుగా ఉంది. హిత్యుడు అంటే అన్యుడు. అయితే అర్థం ఏంటంటే యొక్క ఊరియా అంటే అర్థం ఏదంటే వెలుగులో ఉన్నవాడు అని అర్థం. అంటే అతడు కూడా వెలుగులోనికి వచ్చినవాడుగా ఉన్నాడు. ఇద్దరు ఒక వాగ్దాన పుత్రిక. ఆమె వెలుగులో ఉన్నవాడు ఊరియా. వాళ్ళ కుటుంబ జీవితము, దాంపత్య జీవితము చాలా చక్కగా ఆనందంగా సాగుతున్న జీవితంలో ఒక పెద్ద తుఫాను రేగింది. రండి, అదంతా కథ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క మార్గస్థుడు ఒకడు వచ్చాడట. వచ్చి అతని నిమిత్తము ఆయత్తము చేయడానికి ఒక గొర్రెపిల్ల కావాల్సి వచ్చింది. ఆ గొర్రెపిల్లను ఈ ధనవంతుడి దగ్గర ఉన్నటువంటి గొర్రెలలో ఎడ్లలో ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా, కానీ ఆ పేదవాడి గొర్రెపిల్లను ఇచ్చాడు అని స్టోరీ అల్లుతున్నాడు నాతాను ప్రవక్త. అది వినినటువంటి దావీదుకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎవరతను అసలు, అంత అన్యాయమా అని చాలా ఉద్రేకంలో మాట్లాడినాడు. అయితే ప్రవక్తలకేంటి భయము? వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. వాళ్ళు మాట్లాడితే చక్కగా గుండెలు పొడుచుకుంటుంది. ఆ మనుషుడవు నీవే అనే లోపల నిజముగా పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపము అంతా దాని గురించినటువంటి తెలిసిన ఆ యొక్క అధ్యాయం ఏదంటే 51వ అధ్యాయం. ఆ 51వ అధ్యాయములో దావీదు అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము ప్రభువా, నా దోషములన్నిటినీ బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రపరచుము. అలాగూ ప్రార్థన చేస్తున్నాడు. నీవే కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసి ప్రభు, నీకే విరోధముగా నేను కేవలము పాపము చేసి తినని చాలా యథార్థమైన హృదయముతో దావీదు పశ్చాత్తాప పడ్డాడు. పడి
ఏమంటున్నాడు, నన్ను హిమము కంటే తెల్లగా కడుగు ప్రభువా, నా హిస్సోపుతో నా పాపమును పరిహరింపుమని అడిగాడు. అయ్యో రక్తాపరాధం నా మీదికి రానియద్దు, నా దోషము పోవునట్లుగా నన్ను కడుగు ప్రభువా, నా హృదయములో మరలా స్థిర మనసును నూతనంగా పుట్టించు ప్రభువా. సమ్మతి గల మనసు అంటే నెమ్మదిగా ఉండే మనసు. ఇప్పుడు నెమ్మది లేదు దావీదుకు. సమ్మతి గల మనసు దయచేయమని యథార్థమైన హృదయముతో అడిగాడు. ఆ పశ్చాత్తాప పడిన తర్వాత దేవుడు కూడా ఏం చేశాడు, దావీదు విషయంలో క్షమించడం జరిగింది. క్షమించిన తర్వాత అతను అయితే క్షమాపణ అయితే దొరికింది, కానీ ఆ ఇంటికైతే సదాకాలము నీ ఇంటిలో యుద్ధాలు జరుగుతాయి. ఒక పాపము మన జీవితంలో జరిగితే దేవుడి దగ్గర క్షమాపణ పొందుకోవచ్చు, కానీ దాని పర్యవసానం అయితే నువ్వు భరించవలసి ఉంటుంది ఖచ్చితంగా. అది నువ్వు ఒక పాపము నీ జీవితంలో జరుగుతూ కొనసాగిస్తూ ఉంటే దాని పర్యవసానము మాత్రము ఖచ్చితంగా నీ జీవితంలో జరిగి తీరుతుంది. ఒకవేళ దేవుని పాదాలు పట్టుకొని నువ్వు క్షమాపణ తెచ్చుకోవచ్చు, అయితే శిక్ష అయితే తప్పదు. దావీదుకు కూడా అదే శిక్ష మొదలైంది. ఏమన్నాడు దేవుడు, నాతాను ప్రవక్త ద్వారా, నీ యొక్క సదాకాలము నీ ఇంటిలో ఏం జరుగుతాయంట, యుద్ధాలు జరుగుతాయంట. సరే, ఇప్పుడు బత్షెబ గర్భవతిగా ఉంది కదా, కుమారుడు ఆ యొక్క బిడ్డ పుట్టే సమయం వచ్చి పుట్టాడు. అయితే అతడి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. ఎందుకు? అది అపవిత్రమైనటువంటి స్థితిగతులలో పుట్టినటువంటి బిడ్డ కాబట్టి దేవుడు ఏం చేసినాడు, మొత్తినాడు. మొత్తే లోపల బిడ్డ చనిపోయింది. ఇప్పుడు బత్షెబ ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుందో తెలుసా? బత్షెబ వాగ్దాన పుత్రిక, ఆ బిడ్డ రక్షణ పొందినటువంటి ఒక స్త్రీ. ఆమె తన జీవితము అన్యాయమైపోయింది, నా జీవితము అపవిత్రపరచబడింది, అయ్యో అవమానానికి నేను గురి కావలసి వచ్చింది, నా భర్త పోయినాడే, నా కుమారుడు పోయినాడే, నా జీవితం ఏంటి ఇలాగైందని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ ఓదార్పు పొందిన తర్వాత, అంటే దావీదు ఆమెను ఓదార్చాడు. కుమారుడు చనిపోయాడు. చూడండి, బత్షెబ దావీదు 51వ కీర్తనలో ఎప్పుడైతే దావీదు పశ్చాత్తాపడ్డాడో ఆ తర్వాత బత్షెబ దావీదు యొక్క ఆ సహవాసములో చక్కటి భక్తిని కట్టుకుంది. దావీదు సహవాసములో మంచి పరిశుద్ధతను ఆమె మెయింటైన్ చేసింది. ఆ తర్వాత ఆమె మరొక కుమారుణ్ణి దేవుడు ఆ యొక్క దావీదుకు బత్షెబకు ఇవ్వడం జరిగింది. నాతానే వచ్చి ఆ యొక్క పిల్లవాడికి పేరు పెడతాడు. ఏంటి? యెదిద్యా అని పేరు పెడతాడు. యెదిద్యా అన్నా సొలొమోను అన్నా అంతా ఒకరే. సొలొమోను పుట్టడం జరిగింది. చూడండి, సొలొమోను అంటే అర్థం ఏంటంటే సమాధానకర్త. చూడండి, ఆ యొక్క 11వ అధ్యాయములో 2వ సమూయేలు 11వ అధ్యాయంలో 24వ వచనం. తర్వాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతన్ని ప్రేమించి నాతాను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అనే అతనికి పేరు పెట్టాను. దావీదేమో సొలొమోను అని పెట్టాడు. సొలొమోను అంటే ఏంటి? సమాధానకర్త. సొలొమోను అంటే సమాధానకర్త. యెదిద్యా అంటే యెహోవాకు ప్రియుడు. సొలొమోను పుట్టడము దేవుని చిత్తములో ఉంది. ఎవరిద్దరికి? దావీదుకు బత్షెబకే. ఏదో మిస్గైడ్ అయిపోయింది. బత్షెబ ఎవరిని పెళ్లి చేసుకోవలసి వచ్చింది? ఊరియా అని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏమో ఫ్యూచర్లో ఊరియా నిజంగానే యుద్ధంలో చనిపోయేవాడేమో, కానీ దావీదు తొందరపడి ఏం చేశాడు? పాపము చేయడం ద్వారా ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. కొన్నిసార్లు మనం చేసేటటువంటి కార్యాలు, తొందరపాటుతనముతో చేసేటటువంటి కార్యాల ద్వారా కొంత నష్టాన్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అలాగనే
దావీదుకు బత్షెబాకే సొలొమోను పుట్టవలసి ఉంది. అయితే ఇక్కడ ఏమైపోయింది, దావీదు ముందుగానే తొందరపడడం వలన ఏమైపోయింది, పాపము చేయడము జరిగింది. ఆ అపవిత్రమైన కార్యాన్ని బట్టి దేవుని కోపము దావీదు మీద రగులుకుంది. ఒక శిశువు చనిపోవడానికి కారణమైంది. దావీదు మరలా పశ్చాత్తాపడవలసి వచ్చింది. ఆ టైము ఎంతో తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే దావీదుతో 7వ అధ్యాయంలో 2వ సమూయేలు 7వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 12వ వచనం చూడండి, 7:12. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. అండి, ముందుగానే దేవుడు దావీదుతో ఒక మాట సెలవిచ్చాడు. ఏంటి ఏమనిచ్చాడు? నీ దినములు సంపూర్ణం. ఎందుకంటే దావీదు మందిరము కట్టాలని చాలా ఆశ కలిగి ఉన్నాడు. అయితే దావీదు ఆశను దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి, నువ్వు యుద్ధాలు చేసి నీ చేతులన్నీ రక్తంతో నిండి ఉన్నాయి, కాబట్టి నీవు మందిరాన్ని కట్టకూడదు. నీ తర్వాత వచ్చే నీ కుమారుడు ఏం చేస్తాడంట? మందిరాన్ని కడతాడు. సొలొమోను మందిరాన్ని కట్టాడు కదా. ముంగుర్తుగా యెరూషలేములో కండ్లకు కనబడేటటువంటి మందిరాన్ని సొలొమోను కట్టాడు. సొలొమోను సమాధానకర్త. అయితే పరమ సొలొమోను ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఏం కట్టాడు? జీవము గల దేవుని సంఘానికి పునాదులు వేసి దాన్ని కట్టడము జరిగింది. అంటే ఇక్కడ సొలొమోను పుట్టడము దేవుని చిత్తం. దేవుడు సొలొమోను ద్వారా ఒక మందిరాన్ని కట్టించాడు. అది దేవుని చిత్త ప్రకారమైనటువంటి మందిరం. అది కాకుండా ముందే దావీదుతో సెలవిచ్చాడు. ఆ రీతిగానే సొలొమోను పుట్టాడు. సొలొమోను మందిరమును కట్టడము చేశాడు. అలాగే ఏందంట, దావీదు తర్వాత సొలొమోను రాజుగా అవుతాడట. దావీదు అన్నాడు, బత్షెబాతో ప్రమాణం చేశాడు, నా తదనంతరము నీ కుమారుడు ఏమవుతాడంట? రాజు అవుతాడని ప్రమాణం చేసి చెప్పాడు. బత్షెబా జీవితంలో చూడండి, స్టార్టింగ్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కానీ ఆ తర్వాత చూడండి ఆమె జీవితం ఎంత రమ్యముగా మార్చబడిందో. మందిరము కట్టిన తర్వాత రాజు అంతకు ముందే ఆ దేవుడు ఏం చేసినాడు? రాజు ఒక సింహాసనం అతనికి ఇవ్వాలని దేవుడు నిశ్చయించినాడు కదా. ఆ యొక్క రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టవలసిన టైంలో ఏమైందంటే, అదోనియా ఇంకొక రాజకుమార్తె వాళ్ళ యొక్క భార్యలు అనేక మంది ఉన్నారు కదా. అదోనియా ఏం చేశాడంటే, ఎండ్రోగేలు దగ్గరికి వెళ్ళి, ఈ దావీదు ముసలివాడైపోయాడు, ఇక ఈ రాజరికము చేయడానికి ఇతను పనికిరాడు అని అదోనియా ఏం చేశాడంటే, ఎండ్రోగేల్లో యోవాబు అంటే మేనత్త, దావీదు యొక్క మేనత్త కొడుకు సెరూయా యొక్క కుమారుడు యోవాబును యాజకుడైన అబ్యాతారును తీసుకొని అనేకమైన పశువులను, గొర్రెలను, ఎడ్లను తీసుకొని బలి అర్పించడానికి వెళ్ళాడు. వాళ్ళిద్దరితో పాటు కొంతమంది సేవకులను కూడా తీసుకొని, వీళ్ళందరూ నా పక్షాన ఉన్నారు అని రాజుగా తన్ను తానే ప్రతిష్ఠించుకొని రాజుగా ఏలాలని బలిపీఠం దగ్గర బలులు అర్పించడానికి వెళ్ళాడు. ఎలాగ యాజకుడు ఉన్నాడు అబ్యాతారు, ఎందుకో పట్టాభిషేకం చేయడానికి. అయితే అందులో ఏం చేశాడంటే, మిగతా రాజకుమారులు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచాడు కానీ ఎవ్వరూ వెళ్ళలేదు. నాతాను ప్రవక్తకు ఇష్టం లేదు ఈ విధంగా చేయడము, సాదోక్ అనే యాజకుడికి ఇష్టం లేదు, బెనాయాకు ఇష్టం లేదు, మిగతా ఆ యొక్క యెరూషలేము జనులకు అదోనియా రాజుగా కావడము ఇష్టం లేదు. నాతాను ప్రవక్తకు అస్సలు ఇష్టం లేదు. అందుకు నాతాను ప్రవక్త ఏం చేశాడంటే, బత్షెబా దగ్గరికి వెళ్ళాడు. ఏమ్మా, దావీదు నీతో ప్రమాణం చేశాడు కదా,
దావీదు తర్వాత సొలొమోను రాజుగా కావాలని బత్షెబ నీతో ప్రమాణం చేశాడు కదా, మరి ఎందుకు నువ్వు ఊరుకున్నావు? అదోనియా ఏం చేస్తున్నాడో చూడు. కాబట్టి రాజుగా తను తాను ప్రకటించుకుంటున్నాడు. కాబట్టి నువ్వు వెంటనే దావీదు దగ్గరికి వెళ్ళు, నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను కూడా వచ్చి ఏకీభవిస్తానన్నాడు. సరే అని బత్షెబ రాజు దగ్గరికి వెళ్ళింది, రాజుతో మాట్లాడుతూ ఉంది. నీవు నాకు ప్రమాణము చేశావు కదా, ఆ ప్రమాణమును బట్టి నువ్వు సొలొమోనును రాజుగా చేయమని అడుగుతున్నప్పుడు నాతాను వస్తాడు. ఇది దేవుని చిత్తము, సొలొమోనును రాజుగా చేయడం అని అతను కూడా ఒక ఎలా కొంచెము సపోర్ట్ చేస్తారు కదా, అలాగ సపోర్టు చేశాడు. వెంటనే రాజు ఏం చేశాడంటే గీహోనుకు తన గాడిద మీద ఎక్కించాడు. గీహోనుకు తన గాడిద మీద అంటే దావీదు గాడిద మీద ఎక్కినాడంటే అర్థమేమి? దావీదు తర్వాత నెక్స్ట్ ఇతనే రాజు అని అర్థం. తీసుకొని పోయి గీహోనులో నాతాను ప్రవక్త, సాదోకు యాజకుడుగా ఉండగా అతనిని రాజుగా ప్రతిష్ఠించడము జరిగింది. చూడండి, పరమగీతాలలో ఒక మాట వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథంలో అంతకంటే ముందుగా ఒక విషయాన్ని తెలుసుకున్న. సామెతల గ్రంథములో ఆమె బత్షెబ చూడండి, తన కుమారుడు రాజు కావడానికి దావీదు దగ్గర ప్రమాణాన్ని తీసుకుంది, తన కుమారుని రాజుగా అయ్యేటట్టుగా చేసుకుంది. అంతేకాదు సొలొమోను పాపములో పడి చెడిపోతూ ఉన్నప్పుడు ఆమె ఎంతోమంది భార్యలు కదా సొలొమోను రాజుకు, అప్పుడు ఆమె దేవోక్తులు పలికింది. సామెతలు 31వ అధ్యాయంలో ఆమె చక్కటి దేవోక్తులు పలికింది. అంటే దేవోక్తులు ఎవరు పలుకుతారండి? సామాన్యమైన వాళ్ళు పలుకుతారా? దేవోక్తులు ఎవరు పలుకుతారు? చాలా ఉన్నతమైన భక్తి కలిగినటువంటి వారు పలికేటటువంటివి దేవోక్తులు. అక్కడ 31వ అధ్యాయంలో 1వ వచనం చూడండి, సామెతల గ్రంథం. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశిస్తున్న దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కని నా కుమారుడా నేనేమందును. ఎట్లంట మ్రొక్కులు మ్రొక్కింది? మొదటి కుమారుడు చనిపోయాడు కదా, వ్యభిచారము ద్వారా పుట్టిన కుమారుడు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఆమె చాలా బాధపడింది, మ్రొక్కులు మ్రొక్కుకుంది. ఆ మ్రొక్కులు మ్రొక్కిన తర్వాత కనిన కుమారుడు సొలొమోను. ఆ సొలొమోనుకు ఆమె దేవోక్తులు పలుకుతుంది. నీ బలము స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చెయ్యకుము. ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగినేడలా వారు కట్టడలను మరతురు. అంటే అంతేకాదంట, ఏం చేస్తారంటే దీనులందరికీ అన్యాయము. ఆమె దేవోక్తులు పలుకుతుంది, రాజులకు స్త్రీలకు నీ బలం ఇయ్యద్దు, ద్రాక్షారసం తాగవద్దు, తాగితే కనుక నువ్వు దీనులకు ఏం చేస్తావట? అన్యాయము చేస్తావు అని దేవోక్తులు పలికింది ఆమె. అటువంటి ఉన్నతమైనటువంటి భక్తి కలిగినటువంటి స్త్రీ ఎవరు? బత్షెబ. బత్షెబ అనగానే మనం ఏంటేంటో చెప్పుకుంటాము. ఆమె పాపంలో పడిపోయిందని ఎంతగానో నెగటివ్ థాట్లో మనము చెప్పుకుంటూ ఉంటాం. అండి, పరమగీతాలలో ఆమె పరిస్థితిని మనము చూస్తే కన్నా ఆశ్చర్యం కలుగుతుంది. పరమగీతాల్లో చూడండి, 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. ఏం ధరించాడంట? కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. వివాహ దినమున వాళ్ళ తల్లి ఏం పెట్టిందట? సొలొమోను రాజు. ఇక్కడ చూడండి, సొలొమోను రాజు తల్లి ఎవరు? బత్షెబ. వివాహ దినమున ఏం పెట్టిందట? కిరీటం పెట్టిందట. చూడండి, ఈ లోకపరముగా వివాహ దినమున సొలొమోనుకు ఆమె తల్లి కిరీటాన్ని పెడుతుంది. పరమ సొలొమోనుకు రేపొద్దున సంఘము కిరీటము పెట్టబోతుంది. ప్రకటన గ్రంథములో అది వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథంలో ఏముంచండి? ప్రకటన గ్రంథము
19వ అధ్యాయములో 12వ వచనం. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేవి. ఎవరైనా? యేసు ప్రభు. అంతే కదా, అక్కడ ఎవరు అక్కడ దాని గురించి చెప్పబడుతున్నది. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటి నేత్రములు కలిగిన వాడు ఎవరు? యేసయ్య. యేసయ్య మీద ఏమంట? శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేనంట. అనేక కిరీటములు ఉండేనంట. ఎవరు పెడతారు ఆ కిరీటాలు? సంఘము పెడుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడింది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఆడ యేసు ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు బయట సహోదరులు తల్లి వచ్చారు కదా. వచ్చినప్పుడు ఒక మాట అంటున్నాడు, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అనేను. ఎవరు తల్లి? దేవుని పరలోకమందు దేవుని చిత్తమును నెరవేర్చిన వారు ఆయన తల్లి. ఇప్పుడు ఈ తల్లి అంటే ఎవరు? మొత్తము ఈ భూమి మీద ఎవరైతే దేవుని చిత్తమును జరిగిస్తారో వారందరూ కూడా రేపొద్దున తల్లులుగా మారి యేసు ప్రభు మీద కిరీటాలు పెట్టబోతున్నారు. ఇప్పుడు సొలొమోను మీద ఆమె బత్షెబ కిరీటము పెడుతుంది. పరమ సొలొమోను మీద సంఘము కిరీటము పెట్టబోతుంది, కిరీటాలు పెట్టబోతుంది. అంటే అనేక మంది భక్తులు ఆ యొక్క కిరీటాలు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, అంతేనా? ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగం ఏంది? మత్తయి సువార్త 1వ అధ్యాయము 6వ వచనములో ఆమె ఎక్కడ చేరిందండి? ఎక్కడ చేరింది? యేసు ప్రభువు వంశావళిలో చేరింది ఆమె. మనమైతే బత్షెబ అంటే అపవిత్రురాలు అనుకుంటా ఉన్నాము. కానీ బత్షెబ ఎక్కడ చేరింది? యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె చేరింది. యేసుక్రీస్తుకు ఆమె ఆ యేసుక్రీస్తును కనిన తల్లి ఆమె. ఎందుకంటే తరతరాల నుంచి వస్తూ ఉంది ఆ జనరేషన్. ఆ దానిలో బత్షెబ కూడా ఒక ఆమెగా నిలిచి ఉంది. బత్షెబ వాగ్దాన పుత్రికగా ఉంది. తన జీవితంలో చిన్న మిస్టేక్ జరిగింది. స్నానం చేయడం ఒకవేళ పొరపాటే అయి ఉండొచ్చు, అందరికీ కనబడేటట్టు ఒకవేళ పొరపాటు చేసి ఉండొచ్చు. తన పొరపాటును ఆమె సరిదిద్దుకుని ఏం చేస్తుంది? తన జీవితాన్ని ఎంతో రమ్యముగా మార్చింది. కుమారుడు పోయాడు, భర్త పోయాడు, తనకు అవమానం వచ్చింది, అపవిత్రత అంటుకుంది. అయినప్పటికీ కూడా పశ్చాత్తాపపడి దావీదు సహవాసములో ఆమె ఎంతో శ్రేష్టమైన భక్తిని కట్టింది. దావీదు ఎలాగ పరిశుద్ధపరచబడ్డాడో ఈమె కూడా, బత్షెబ కూడా పరిశుద్ధపరచబడినదై సొలొమోనుకు తల్లిగా మారింది. సొలొమోనును రాజసింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి తల్లిగా ఉంది. సొలొమోను వివాహ దినమున కిరీటము పెట్టిన తల్లిగా ఉంది. సొలొమోను యొక్క వంశావళి అంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనే ఆమె చేరడం జరిగింది. అలాగనే పరమ సొలొమోనైనటువంటి యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఈ సొలొమోను సమాధానకర్తగా, ఆ యొక్క సొలొమోను కాలములో ఎలా ఉందంట? రాజ్యము చాలా నెమ్మదిగా నిమ్మలముగా ఉంది. యేసుక్రీస్తు కూడా ఇక తను రాబోతున్నటువంటి ఆ కాలములో ఎలా ఉంటుందంట? నెమ్మది ఉండబోతుంది. కాబట్టి అటువంటి పరమ సొలొమోనును మనం హృదయములోకి స్వీకరించాలి. నిజంగా బత్షెబ జీవితంలో తప్పు జరిగిన తర్వాత ఎలాగూ పశ్చాత్తాపపడిందో, దావీదు తన జీవితంలో తప్పు జరిగిన తర్వాత ఎలాగ పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ఆయన ఒక మాట అంటున్నాడు కదా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది. రండి, బత్షెబ వాగ్దాన పుత్రిక ఆమె జీవితంలో ఏం జరిగింది? సమస్తము సమకూడి జరిగింది. ఆమెను గురించి ముందుగానే
దేవుడు ఎరిగి ఉన్నాడు, అందుకే నిర్ణయించాడు, అందుకే పిలిచాడు, అందుకే నీతిమంతురాలుగా తీర్చాడు. అందుకే ఆమె జీవితము ద్వారా దేవుడు, బత్షెబా జీవితము ద్వారా దేవుడు మహిమపరచబడ్డము జరిగింది. మరి ఈరోజు దేవుడు నీతోను నాతోను మాట్లాడుతున్నటువంటి ఏంటంటే, బత్షెబా జీవితంలో తప్పు జరిగిండొచ్చు, దావీదు జీవితంలో తప్పు జరిగిండొచ్చు, నా జీవితంలో తప్పు జరిగిండొచ్చు. కానీ అలాంటి పశ్చాత్తాపం, దావీదు లాంటి పశ్చాత్తాపం, బత్షెబా లాంటి పశ్చాత్తాపాన్ని మనం పొందుకుంటే తిరిగి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని అర్థం. ఎప్పుడు నువ్వు ప్రేమిస్తావో ఖచ్చితంగా నీ జీవితంలో సమస్తము సమకూడి జరిగి తీరుతుంది. కానీ మన జీవితాలు వాటినే పట్టుకొని ఊగులాడుతూ నా జీవితము పోయిందే, నా జీవితంలో ఎంతో అవకతవకలు జరిగినాయే, ఎన్నో అపశృతులు జరిగినాయని వాటిలో ఉండకూడదు. బత్షెబా లేచినట్టుగా నువ్వు లేయాలి, దావీదు లేచినట్టుగా నువ్వు లేయాలి. కాబట్టి ఈరోజు బత్షెబా ద్వారా మనం తెలుసుకుంటున్నటువంటి ఆ శ్రేష్టమైన మాటలు హృదయంలో భద్రపరుచుకుందాం. భద్రపరుచుకొని ఏవైతే ఆమె జీవితంలో జరిగినాయో వాటిని కూడా మనం కూడా చక్కగా రెక్టిఫై చేసుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. అలాగనే పడిన చోటే పడి ఉండక లేదామా, లేయాలని నేను నిశ్చయించుకుంటున్నాను అని అనుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. బత్షెబా ద్వారా తండ్రి నీవు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. ఆమె ఎంతో నాయన తండ్రి తన జీవితంలో పోగొట్టుకున్నవి తిరిగి నాయన తండ్రి ఎంతో చక్కగా సంపాదించుకున్నది తండ్రి. నేను ఎంతో ఉన్నతమైన మెట్టులోకి ఆమె ఎక్కింది. అనేక మందికి నాయన తండ్రి ఆమె అయ్యా యేసయ్య పరమ సొలొమోను ఏ విధంగా ఏక తల్లిగా నిలబడిందో ఆ రీతిగాని అయ్యా సంఘం ఏ రీతిగా నిలబడిందో అలాగే బత్షెబా కూడా సొలొమోనుకు తల్లిగా నిలబడి అనేకమైన కార్యాలు నాయన సొలొమోను జీవితంలో జరిగించింది నాయన. అయ్యా దేవోక్తులు పలికినటువంటి తల్లిగా ఆమె ఉంది నాయన. అయ్యా యేసయ్య అలాంటి దేవోక్తులు పలికేటటువంటి ఆత్మీయ జీవితంలోనికి మమ్మలను నడిపించండి. అటువంటి శ్రేష్టమైన భక్తిలోనికి నాయన మమ్మలను నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ జయం కలుగునుగాక, ఆమేన్.